Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి టీఎఫ్ఐ సర్కిల్స్లో రూమర్గా ఉన్న కొలాబరేషన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అఫీషియల్ అనౌన్స్మెంట్తో ఒక్కసారిగా టైం లైన్ని తలకిందులు చేసేసింది. ముఖ్యంగా బీజిఎం మెంటల్ ఎక్కించేసింది. నేను ఏ సినిమా గురించి ఆల్మోస్ట్ మాట్లాడుతున్నానో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇంకేదో కాదు, AA23 డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజ్ గారు, మ్యూజిక్ బై అనిరుద్ రవిచంద్రన్ గారు. బట్ ఈ అనౌన్స్మెంట్‌తో హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్‌లోకి వెళ్ళింది. రీజన్, వన్ ఆఫ్ ద టాప్ తమిళ్ డైరెక్టర్ కొలాబరేషన్ విత్ వన్ ఆఫ్ ద టాప్ తెలుగు సూపర్ స్టార్. ఏముంది ఒక్క కొలాబరేషన్‌కి ఇలా అయిపోతున్నారు అని అనుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ 'శంకర్' గారి తర్వాత తమిళ్ కమర్షియల్ సినిమాకి ఊపు తెచ్చిన 'శంకర్' గారి శిష్యుడు 'అట్లీ' గారు ఇప్పుడు 'అల్లు అర్జున్' గారితో మూవీ తీస్తున్నారు. వీడియో ఎండింగ్‌లో మీకు ఇంకొక ట్విస్ట్ ఉంది. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా 'అల్లు అర్జున్' అండ్ 'ఎట్లీ' గారి మూవీ గురించి మాట్లాడేసుకుందాం. దీని నుంచి ఏదైనా అప్డేట్ ఉంటే ఏమైనా చెప్పచ్చు. అప్డేట్ కావాలంటే మాత్రం మార్చ్ వరకు ఆగాలి. 'అల్లు అర్జున్' గారి బర్త్‌డేకి గ్లిమ్స్ ఆర్ టీజర్ ఇంక్లూడింగ్ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో రావచ్చు. బట్ రూమర్స్ మాత్రం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ఇప్పటికైతే. పీరియాడిక్ అంటున్నారు, సైఫై అంటున్నారు. ఇవన్నీ కాదు, టైమ్ ట్రావెల్ అని కూడా అంటున్నారు. అసలు ఏ జోనరో ఏంటో తెలీదు కానీ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐకి మాత్రం చాలా గట్టిగా ఉంటుందని మూవీకి రిలేటెడ్‌గా అనౌన్స్‌మెంట్ వీడియో దించారు కదా! అందులోనే చెప్పేశారు. ఇన్‌ఫాక్ట్ చాలా పెద్ద వీఎఫ్ఎక్స్ కంపెనీస్‌తో డైరెక్ట్‌గా కొలాబరేట్ అయ్యారు ఈ మూవీ కోసం. పైగా ఇంటర్నేషనల్ రిలీజ్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారంట. రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ 2026 డిసెంబర్‌కి వచ్చేస్తుంది అని టాక్. సింగిల్ పార్టా లేదా 2 పార్ట్స్ అంటే మాత్రం ఇంకా క్లారిటీ లేదు దాని మీద. అఫీషియల్ అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కానీ ఆడియన్స్‌కున్న డౌట్ ఏంటంటే, 'ఎట్లీ' గారు కమర్షియల్ మూవీస్ తీయడంలో దిట్ట. అట్లాంటిది పీరియాడిక్ సైఫై అంటే ఎక్కడో కొంచెం తేడా ఇరుక్కు అని అనుకుంటున్నారు. ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, ఆ మంచి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న 'రాజారాణి' మూవీ తీసింది ఆయనే. ఇలా 'అల్లు అర్జున్' గారు ఒక తమిళ్ డైరెక్టర్‌తో కొలాబరేట్ అయ్యారు అని అనుకునే లోపు ఇంకొక అప్డేట్‌తో షాక్ ఇచ్చారు. మళ్ళీ ఆయనే ఇంకొక తమిళ్ డైరెక్టర్ 'లోకేష్ కనగరాజ్' గారితో మూవీ అని అనౌన్స్ చేశారు. 'కూలీ'తో డిసప్పాయింట్ చేయడమే కాదు, ఆడియన్స్‌కి కూడా చాలా వరకు ఆయన మీద నమ్మకం తగ్గించింది ఆ మూవీ. సో, ఎల్‌సీయూతో సేఫ్ గేమ్ ప్లే చేయడం కాదు, ముందు నా కేపబిలిటీ ప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక సోలో మూవీతో కమ్‌బ్యాక్ ఇవ్వాలి అనే ఉద్దేశంలో ఉన్నారేమో కానీ, చాలామందికి ఈ స్టోరీస్ నరేట్ చేశారు అని టాక్ ఉంది. ఈవెన్ మన తెలుగులో 'రామ్ చరణ్' గారు అండ్ 'ప్రభాస్' గారికి కూడా ఆయన స్టోరీ నరేట్ చేశారని టాక్ ఉంది. కానీ ఫైనలీ 'అల్లు అర్జున్' గారితో మూవీ ఓకే అయింది. ఇంకా అనౌన్స్‌మెంట్ వీడియోలో అనిరుద్ గారి బీజీఎం మాత్రం కేక. తెగ వైబ్ అవుతున్నారిప్పుడు మనోళ్ళు. ఈవెన్ తమిళ్ ఆడియన్స్ కూడా. కాకపోతే ఇది ఫ్రెష్ సబ్జెక్టా? లేకపోతే 'లోకీ మామ' డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'ఇరుంబకై మాయావి' అనే దాని మీదైతే క్లారిటీ అయితే లేదు. కానీ ఇన్‌స్టాలో ఎవడో వచ్చి అనౌన్స్‌మెంట్ టీజర్ 'లియోలో బిట్స్‌తో సింక్ అవుతుంది. ఇది 'లియో 2'. విజయ్ గారు పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోతున్నారు గదా! 'లియో' రోల్‌కి రీకాస్ట్ చేశారు అన్నట్టు మాట్లాడాడు. ఆడెవడో తెగ ఆలోచిస్తున్నాడనిపించింది నాకైతే. కాకపోతే ఇక్కడ డౌట్ ఏంటంటే, వై తమిళ్ డైరెక్టర్స్ ఆర్ చేసింగ్ అదర్ లాంగ్వేజెస్ యాక్టర్స్ అంటే, దీనికి రీజన్ తలపతి విజయ్ గారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ. ఆయన కానీ సినిమాలకి దూరంగా వెళ్తే, బాక్స్ ఆఫీస్ పరంగా ఆయనంత ఇంపాక్ట్ ఇచ్చే పెద్ద స్టార్ ఇంకెవరు లేరక్కడ. రజనీకాంత్ గారి మూవీకి తప్పకుండా పాజిటివ్ టాక్ రావాలి, లేదా పీక్ లెవెల్ ప్రమోషన్స్‌తో ఫుల్ బజ్ అయినా ఉండాలి. ఇవి ఏమాత్రం తగ్గినా కష్టమే. ఇంకా అజిత్ గారంటారా? ఆయన సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. చేసే మూవీస్ విషయంలో కూడా చాలా చూసీగా ఉంటున్నారు. ఇన్‌ఫాక్ట్ స్టార్ డైరెక్టర్స్ ఆయన చుట్టూ అయితే లేరు. మిగతా వాళ్ళంటే ఇంకా 'సూర్య' గారు, 'ధనుష్' గారు, 'శివకార్తికేయన్' గారు, 'శింబు' గారు, 'కార్తీ' గారు. వీళ్ళింకా తలపతి విజయ్ గారికున్నంత బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్‌ని అందుకోలేదు. పైగా వాళ్ళ లైనప్స్ కూడా ఫుల్‌గానే ఉన్నాయి. ఎవరు ఖాళీ లేరు. సో, వాళ్ళకున్న వేరొక ఆప్షన్ వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ మీద ఫోకస్ చేయడం. అందుకే ఈ సడన్ షిఫ్ట్ అని అనుకుంటున్నా. బట్ వై ఓన్లీ 'అల్లు అర్జున్' గారంటే, డైరెక్టర్స్ వాళ్ళ స్క్రిప్ట్స్ చెప్పడం, యాక్టర్స్‌ని ఇంప్రెస్ చేయడం మొదటి స్టెప్. బట్ ఆ యాక్టర్స్ డేట్స్ దొరకడం సెకండ్ స్టెప్. మేబీ 'అల్లు అర్జున్' గారి డేట్స్ దొరికాయి అండ్ ఆయన స్క్రిప్ట్ కూడా నచ్చింది. కాబట్టి ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఓన్లీ 'అల్లు అర్జున్' గారే కనిపిస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకొక తమిళ్ డైరెక్టర్, ఇంకొక తెలుగు టాప్ స్టార్‌తో మూవీ చేయడానికి రెడీగా ఉన్నారు. బిగినింగ్‌లో మీకు ఇంకొక ట్విస్ట్ ఉంది అని అన్నా కదా! అదిదే. ఆయనే నెల్సన్ దిలీప్ కుమార్ గారు. ఇంకా తెలుగు సూపర్ స్టార్ ఎవరో కాదు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు.
మేబీ ఈ కాంబినేషన్ గురించి ఆల్రెడీ మనకి తెలుసు. కానీ ఎన్టీఆర్ గారు, నీల్ మామ మూవీతో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ గురించి అందరూ మర్చిపోయారు. కానీ అల్లు అర్జున్ 'లోకి' మూవీ అనౌన్స్‌మెంట్‌తో ఈ ప్రాజెక్ట్ ఇంకా ఉంది. కానీ టైం పడుతుందంతే అన్నట్టుగా టీఎఫ్ఐ సర్కిల్స్‌లో న్యూస్ రన్ అవుతుంది. సో, యాజ్ ఆఫ్ నౌ కాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ కళ్ళు టీఎఫ్ఐ టాప్ స్టార్స్ మీదే ఉన్నాయి. ఈవెన్ ఒక న్యూస్ కూడా నడుస్తుంది. అదేంటంటే 96 అండ్ 'సత్యం సుందరం' లాంటి క్లాసిక్స్ ఇచ్చిన ప్రేమ్ కుమార్ గారు కూడా 'నాని' గారితో కొలాబరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని న్యూస్ ఉంది. సో, జస్ట్ ఒక టాప్ స్టార్ రిటైర్మెంట్ హోల్ ఇండస్ట్రీలో ఎంత చేంజ్ తీసుకొచ్చింది అనే టాపిక్‌ని కూడా మనం ఇక్కడ గమనించొచ్చు. ఆల్సో ఒక సినిమా వల్ల డైరెక్టర్‌కి ఒక మూవీ ఓకే అవ్వడానికి ఎంత కష్టమవుతుందో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకొక న్యూస్ కూడా ఉంది. అదేంటంటే అల్లు అర్జున్ గారు తమిళ్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నారు. 'పుష్ప' సిరీస్‌తో ఆయనకక్కడ మంచి మార్కెట్ వచ్చింది. అందుకే ఆ మార్కెట్‌ని ఇంకా పెంచుకోవటానికి తమిళ్ టాప్ డైరెక్టర్స్ మీద కన్నేసారని కూడా అనుకుంటున్నారు. ఏదేమైనా ప్రెజెంట్ అల్లు అర్జున్ గారి లైనప్ మాత్రం తోపు లెవెల్ ఉంది. మరి మీరు ఏ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు? ఆల్సో తమిళ్ డైరెక్టర్స్ అండ్ తెలుగు యాక్టర్స్‌లో ఏ కొలాబరేషన్ ఓకే అవ్వాలి అని అనుకుంటున్నారో కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఫైనలీ ఇదిదా మ్యాటర్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం కాదు. నేనొక గివ్ అవే అనుకుంటున్నా. చాలా చాలా హెల్ప్‌ఫుల్ గివ్ అవే అది. అదేంటో కింద కామెంట్స్‌లో గెస్ చేయండి. లగ్జరీ ఐటెమ్ అయితే కాదు. డెఫినైట్‌లీ మీకు ఆ గివ్ అవే అప్‌కమింగ్ వీడియోస్‌లో ఏదో ఒక వీడియోలో తప్పకుండా అనౌన్స్ చేస్తా. గివ్ అవే కోసం గెట్ రెడీ. ఇంత చిట్ట చివరన గివ్ అవే చెప్తున్నానంటే నా జెన్యూన్ ఫాలోవర్స్‌కి మాత్రమే తెలియాలి అని నేననుకున్నా. సరే, ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.